వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. జగ్గయ్యపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ టీటీడీలో గత 5 సంవత్సరాల పాలనలో జరిగిన దారుణాలపై కూటమి ప్రభుత్వం సీట్ దర్యాప్తుపై పూర్తి విచారణ జరుగుతున్న సమయంలో వైసీపీ వాళ్ళ యొక్క బండారం ఎక్కడ బయటపడుతుందో అనే పరిస్థితుల్లో టీటీడీ గోశాలలో ఆవులు మరణించాయని భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టాడు. భూమన కుటుంబానికి దేవుడి మీద నమ్మకం లేదు. మొదటి నుండి భూమన హేతువాది. ఏ దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తులు వాళ్ళు. ఏ సాంప్రదాయం మతం మీద నమ్మకం లేని జగన్మోహన్ రెడ్డి భూమనను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ చేసింది. అక్కడ మాఫియా తరహాలో దేవుడి సొమ్మును దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేని విధంగా టీటీడీలో 36 మందిని బోర్డు మెంబర్లుగా చేస్తే దాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని గుర్తు చేశారు. అంటే ఏమాత్రం కూడా తిరుపతి అనే దాని మీద ఒక నమ్మకం విశ్వాసం లేకుండా స్వామివారి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా దోచుకున్నారు. చాలా చోట్ల గోవులు లేకుండానే దాన కొనుగోలంటూ భారీ అవినీతి చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ అబద్ధపు నీచపు రాజకీయాలకి మరొక దృక్కోణం, మరొక తార్కాణం ఈ యొక్క గోశాల, తిరుపతి గోశాలలో ఆవులు చనిపోయినాయి అనేటటువంటి ప్రచారం మనం చూసాం. గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. అంతకు పూర్వం 5 ఏళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా చూసాం. వాళ్ళ యొక్క విధానం ఏమిటి అని అంటే పూర్తిగా అబద్ధం, ఒక నీచమైనటువంటి రాజకీయానికి నిజానికి అర్హత లేదు. అతను ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం సిట్ దర్యాప్తు వేసిందో తిరుపతిలో జరిగినటువంటి గత 5 సంవత్సరాల దారుణాల మీద, అవి ఎక్కడ బయటపడుతున్నాయి, వాటి మీద పూర్తి విచారణ జరుగుతూ ఉంది. పూర్తిగా వాళ్ళ యొక్క బండారం బయటపడుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఈ లోపులోనే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిజానికి భూమన కరుణాకర్ రెడ్డి తన యొక్క కుటుంబం కానీ తన వ్యక్తిత్వం కానీ నిజానికి ఎక్కడా కూడా ఈ యొక్క దేవుడి మీద నమ్మకం అనేటటువంటి దానికి ఎక్కడా కూడా అక్కడ ఆనవాలు లేదు. తాను నిజానికి స్టూడెంట్ రాజకీయాల నుంచి కూడా ఎథిస్ట్, హేతువాది. ఆ రకంగానే ఆయన పైకొచ్చాడు. ఆ రకంగానే ఏ దేవుడి మీద కూడా నమ్మకం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తి అసలు ఆ రోజున తిరుపతి బోర్డు చైర్మన్ కావటం అనేదే అక్కడ దోచుకోవటానికి తప్ప మరొకటి కాదు అనేది మనకి ఇప్పటికే కనపడతా ఉంది. ఆ రోజు ఏ మతం మీద కానీ ఏ సాంప్రదాయం మీద కానీ ఏ మాత్రము కూడా నమ్మకం కానీ నిజాయితీ కానీ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతన్ని తీసుకొని వెళ్ళి బోర్డు చైర్మన్గా చేశాడు అని అంటే నిజంగా వీళ్ళు మాఫియా తరహాలో అందరినీ దోచుకోవటం అనేటటువంటి విధానమే అక్కడ కనపడతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అంతేకాదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనటువంటి విధంగా తన రాజకీయ లబ్ధి కోసం 36 మందిని అక్కడ బోర్డు మెంబర్లుగా చేస్తే అది హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేయటం కూడా మనం చూసాం. అంటే ఏ మాత్రం కూడా తిరుపతి అనేటటువంటి దాని మీద ఒక విశ్వాసం కానీ ఒక నమ్మకం కానీ అలాంటిది లేకుండా కోట్లాది మంది ఆ యొక్క దేవుణ్ణి నమ్మేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా వాళ్ళు దాన్ని ఎలా దోచుకోవటానికి ముందుకెళ్లారో మనం చూసాం. ఆ రకంగానే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి చైర్మన్గా వెళ్ళాడు. అనేక రకాలుగా అక్కడ అక్రమాలు జరిగినాయి, దారుణాలు జరిగినాయి. అనేక రకాలుగా వాళ్ళు దేవుడి సొమ్ముని కైంకర్యం చేయటానికి వాళ్ళు చేయటం జరిగింది. అంతేకాదు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉంటూ వాళ్ళ అన్నని అక్కడ ఈ ఎంప్లాయీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మరి చైర్మన్గా ఆయన్ని చేయటం అనేది జరిగింది. ఈయనకన్నా ఆయన ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు అక్కడ పాగా వేసుకొని దేవుడి మీద నమ్మకం లేకుండా ఎలాంటి దారుణాలకు పాటుపడ్డారు అనేది ఈ రోజున సిట్ దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంది. చాలా చోట్ల గోవులు లేకుండానే దాణా కొనుగోలు అంటూ భారీ ఎత్తున అవినీతి చేశారు వాళ్ళు.
నాసిరకం దాణా, కాలం చెల్లిన మందులు ఇచ్చి కొన్ని వందల గోవులు చనిపోవటానికి అక్కడ ఆస్కారం కల్పించినటువంటి పరిస్థితిని చూశాం. అంతేకాదు ఆ గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డి ఈ రోజున అతని యొక్క అరాచకాలన్నీ కూడా ఈ రోజున బయటపడుతూ ఉన్నాయి. ఈ సిట్ అది వెలుగులోకి రాగానే హరినాథ రెడ్డి మీద పూర్తిగా కేసు ఫైల్ చేయటం అనేది జరగబోతా ఉన్నటువంటిది. ఇలాంటివి అన్నీ కూడా దాచిపెట్టుకోవటానికి, ఇలాంటివి ఎక్కడ బయటపడతాయో అనే భయంతోనే ఈ రోజున వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారానికి పాల్పడ్డారు అనేది మనకి తెలుస్తూ ఉంది. ఆ రోజున విరాళంగా ఇచ్చినటువంటి గోవులను రికార్డులు కూడా సరిగా వాళ్ళు తయారు చేసుకోలేదు హరిహరనాథ్ రెడ్డి అనేది మనకి కనపడతా ఉంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి మన తిరుమల పవిత్రతని నాశనం చేయడానికే పూనుకుంది. ఇప్పుడే కాదు, ఇంకా మనం ఆక్షేపించాలి అని అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహారం ఆ రోజున రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనందరికీ తెలుసు. ఆ రోజునే దీన్ని 7 కొండలు కాదు 2 కొండలు చేయాలి అనేటటువంటిది మనం ఆ రోజునే చూసాం. అదేదో దారి తప్పి బతికిపోయారు కాబట్టి సరిపోయింది. కానీ ఆ రోజునే అది గనక నిజంగా రాజశేఖర రెడ్డి దడిచి మళ్ళీ వెనక్కిపోయాడు తప్ప వాళ్ళ యొక్క అనుయాయులు దాన్ని పవిత్రతని ఆ రోజునే దెబ్బతీయటానికి ప్రయత్నం చేశారు అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అలాంటిది తప్పుడు వార్తలు, పూర్తిగా ఫేక్ న్యూస్తో ప్రజల మనోభావాలను కించపరిచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అనేది కనపడతా ఉంది. ఈ వైసీపీ రాజకీయ నీచానికి ఇది చిహ్నం అని మేము అంటా ఉన్నాం. మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించారు. వ్యవస్థని ఎలా భ్రష్టు పట్టించారంటే అక్కడ ఒక జనరల్ మేనేజర్ పోస్ట్ని ఒకటి క్రియేట్ చేశారు. దేనికి? ఐటీ వ్యవస్థని దాన్ని నియంత్రించడానికి, దాని మీద కంట్రోల్కి ఒక జిఎం పోస్ట్ని, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక జిఎం పోస్ట్ని, ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా సామాన్య భక్తులకు దేవుడి దర్శన భాగ్యం కలగనీయకుండా బ్రోకర్లతో కలిసి వ్యాపారం చేసి దోచుకున్నారు. అక్కడ టికెట్లు అమ్ముకోవటం. ఒక బ్రోకర్ అయితే బయటపడింది ఒకే సేవను 50 సార్లు బుక్ చేసుకున్నాడు. మరొకడు 200 సార్లు వసతి ఎస్సీడీ టికెట్లు 500 సార్లు బుక్ చేసుకున్నారు. ఇలా టీటీడీని అడ్డగోలుగా సంపాదనకి ఒక మార్గంగా మార్చుకున్నారు అనేది మనందరికీ కనపడతా ఉంది. రెడ్డికి దేవుడి మీద భక్తి ఉన్నట్లయితే తాను క్రిస్టియన్ అని అందరికీ నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటానని చెప్పాడు. మనందరికీ తెలుసు. ఆయన బైబిల్ చదువుకునేటటువంటి వ్యక్తి ఒకవేళ అక్కడికి పరిపాలనా అధినేతగా అక్కడికి వెళ్తే అక్కడ కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఒక డిక్లరేషన్ ఇచ్చి లోనికి పోవాల్సింది పోయి ఏ రకంగా ఆ రోజున ధూర్తంగా వ్యవహరించాడు అనేది మనం చూసాం. నిన్న చూశారు పవన్ కళ్యాణ్ గారి సతీమణి, ఆమె రష్యన్ అమ్మాయి, నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, నేను వస్తాను అని ఆమె డిక్లరేషన్ ఇచ్చుకొని ఆ రకంగా దేవుడికి తలనీలాలు సమర్పించుకొని అక్కడ అన్నదానాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అదే నిజంగా చేయాల్సినటువంటి పద్ధతి, మర్యాద, సాంప్రదాయం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానమా అనేది కోట్లాది మంది గమనించారు. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టారు అనేది ఈ వాటికి కూడా గమనించకపోతే ఇక వాళ్ళని ఎవరు క్షమించాలి అనేది ప్రజలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సర్వం కల్తీ చేశారు. అక్కడ చూసాం బహిరంగ, అక్కడే బయటపడింది మనకి నెయ్యి కల్తీ అనేది. బహిరంగ మార్కెట్లో 700 రూపాయలు ఉన్నదాన్ని 320 రూపాయలకి కొనుగోలు చేశారు. ఆ రకంగా ఎక్కడన్నా ఈ దేశంలో 320కి కిలో లభిస్తుందా అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడే నాణ్యతని పట్టించుకోకుండా స్వామివారికి ఆ కైంకర్య సేవల్ని అనుమతించారు అనేది మనం చూస్తా ఉన్నాం. అలాగనే ఎన్నెన్ని దారుణాలు. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ పేరిట సామర్థ్యం లేని వైష్ణవి డైరీకి కూడా 14 లక్షల లీటర్ల కాంట్రాక్ట్ ఇచ్చి స్వామివారి ప్రసాదాలు కల్తీ చేశారు. 5 కోట్ల రూపాయలు వైష్ణవి డైరీకి చెల్లించారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, లెక్కకు మిక్కిలి ఇలాంటివి ఎన్నో అక్కడ దారుణాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ బయటపడబోతా ఉన్నాయి. విజిలెన్స్ నివేదిక ఈ పాటికే వచ్చింది. 2021 జూలై 22న విజిలెన్స్ నివేదిక ప్రకారం
టీటీడీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఇప్పుడే చెప్తా ఉన్నారు. 2023 ఏప్రిల్ 6న ఆవులకు నాచు పట్టిన నీరు, కుళ్ళిన దాణా ఇచ్చినట్లు విజిలెన్స్ ధృవీకరించింది. 6/4/23 నాటి విజిలెన్స్ నివేదిక ప్రకారం దాణా పురుగులతో నిండిపోయి దుర్వాసనతో బాగా తడిగా ఉన్నట్లు, మందులు, దాణా మరియు గడ్డి సేకరణకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని ఇప్పటికే విజిలెన్స్ నివేదించింది. 2024 ఏప్రిల్ 1న కాలం చెల్లిన ఔషధాల వినియోగం బయటపడింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ రోజున హరినాథ్ రెడ్డి గోశాలకి ఈ విజిలెన్స్ వాళ్ళని రాకుండా అడ్డుకున్నటువంటి వైనం కూడా మరి తెలుస్తూ ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఎలా దోపిడీ చేశారు అనేది మరి మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నటువంటి విషయం. ఈ టీటీడీ గోశాల నిర్వహణను ఈ రోజున పూర్తిగా పారదర్శకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ప్రథమ భక్తుడు వెంకటేశ్వర స్వామికి. అలాగే ఈ రోజున చైర్మన్గా ఉన్నటువంటి TV5 నాయుడు గారు, ఆయన పరమ భక్తుడు. అక్కడ అసలు వీళ్ళిద్దరి హయాంలో అక్కడ ఏం మాత్రం కూడా మరి అవినీతి కానీ అక్రమం కానీ జరగటానికి వీల్లేదు. అది మొత్తం తెలుసు అందరికీ కూడా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఎప్పుడు చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది ఎప్పుడు చూసినా సరే తిరుపతి తిరుమల దేవస్థానము అనేటటువంటిది బహుశా తెలుగుదేశం హయాంలో నిర్వహించినటువంటి పారదర్శకంగా ఏ ప్రభుత్వ హయాంలో కూడా నిర్వహించలేదు అనేది అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం. అలాగే కోట్లాది మంది భక్తులు చెప్తూ ఉన్నటువంటి వాస్తవం. ఈరోజు దర్శించుకున్నటువంటి అందరూ కూడా అక్కడ ఇది చాలా బాగుంది గత 5 సంవత్సరాలుగా అని ప్రతి ఒక్కరూ కూడా బయటపడి సోషల్ మీడియాలో ఇతరత్ర చెప్తూ ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అనేది మనం చూడవచ్చు. ఇలాంటి పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వ హయాంలో ఆ తిరుమల పరిపాలన ఇప్పుడు వీళ్ళు దాన్ని దుర్మార్గంగా చిత్రించటము అనేది చాలా హేయమైనటువంటి చర్య. ఇది దివాళా కోరుతనానికి తార్కాణమని మేము అంటా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.